దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు. రూయా ఆసుపత్రిలో ఎబోలా ఐసోలేషన్ వార్డుతో పాటు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. మాకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఒక ఐసోలేషన్ రూమ్ను తయారు చేసుకోండి, స్క్రీనింగ్ కోసం ఒక ఏరియాని ఐడెంటిఫై చేయండి, ఒక 10 బెడ్స్ని రెడీ చేయండి అని చెప్పింది. ఐడిహెచ్లో మేము 15 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డుని రెడీ చేసాం. మనం వెళ్దామంటే కూడా చూడొచ్చు, బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యూటీ ఏంటంటే నెగటివ్ ప్రెషర్, అంటే పక్కనోడకు కూడా పోనీకుండా ప్రొటెక్ట్ చేసే రూమ్స్ ఉన్నాయి మన దగ్గర, అవి రెడీగా ఉన్నాయి. సడన్గా 20 మంది వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన కిట్స్ కావచ్చు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అవన్నీ కూడా మినిమం 20 మందికి అన్నట్టుగా మేము రెడీగా ఉన్నాము. వచ్చిన తర్వాత మిగతా చూస్తాము. అంటే మనమేమి దాని గురించి ఎక్కువగా టెన్షన్ ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఇది వేరే కంట్రీల్లో, లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫ్రికాలో ఇట్లా వాటిలో ఇవి ఎక్కువ. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక వైరస్. మనం రీసెంట్గా 2019లో మనం కరోనా వైరస్ ఎట్లా కొత్తగా వచ్చిందో ఇది కూడా అలాంటిదే. అలాంటి లక్షణాలే ఉంటాయి, అదే విధంగా వస్తుంది, అదే విధంగా ఉంటుంది ఇది కూడా. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్. ఆఫ్రికాలో అట్లాంటి కంట్రీల్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది, వస్తూ ఉంది, పోతుంది. ఈ మధ్యలో బాగా మన పరిశోధనలో బయటపడి మనం దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. లక్షణాలకు వచ్చే కొద్దికి ఇది వైరల్ జబ్బు కాబట్టి వైరల్ లాగానే ఉంటుందండి. అంటే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కీలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వాంతులు, బేదులు, మన దశల వారీగా జబ్బు పెరిగే కొద్దికి సిమ్టమ్స్ మారుతూ వస్తాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపీనాథ్, మొత్తం మీద అంటే తిరుపతిలో ఇప్పటికే కూడా ఎబోలాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం తిరుపతి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో, పలు దేశాల్లో ఎబోలా చాప కింద నీరులా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే అంశంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా భావించి అందువల్లనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తిరుపతి కలెక్టర్ ఆదేశాల ప్రకారం తిరుపతిలో అంటే రుయా ఆసుపత్రిలో ఇప్పటికే కూడా ఎబోలాకు సంబంధించిన ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 మంది, అంటే ఒకవేళ ఏదైనా సరే ఆ వ్యాధిగ్రస్తులు వచ్చినా, లేదంటే ఆ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ లక్షణాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కన్నా అంటే వచ్చినారంటే కన్నా వెంటనే వాళ్ళకి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఏదైనా సరే ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే గనా వెంటనే ఎయిర్పోర్ట్ లో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసిన తర్వాతనే, వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే అక్కడి నుంచి కూడా బయటకు పంపుతున్నారు. ఒకవేళ అలాంటి ఏదైనా సరే లక్షణాలు ఉంటే వెంటనే వాళ్ళని తిరుపతి రుయాకి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అన్ని కోణాల్లో కూడా ఒక భద్రత పరంగా అన్ని కోణాల్లో కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైద్య నిపుణులు ఇది కరోనా కన్నా మహమ్మారిగా ఉంటుందని ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి అంటే చాలా చోట్ల ఈ కేసులు బయటపడుతున్న నేపథ్యంలోనే తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.